హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్. సో, సండే ఫన్ డే. సో, ఈరోజు చాలా హుషారుగా ఉండబోతుంది ఎపిసోడు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో మిగతా నలుగురి కోసం ఎవరెవరు వస్తారనేది ఈరోజు చూపిస్తారు. సో, నిన్న జరిగిన ఎపిసోడ్ అయితే నాకెందుకో పెద్దగా హుషారు అనిపించలేదు. కాస్త ఎంటర్‌టైనింగ్‌గా గత సీజన్‌తో పోలిస్తే పెద్దగా అనిపించలేదు. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయండి. కాకపోతే వచ్చినోళ్ళైతే హింట్స్ అయితే ఇచ్చారు. అందులో అనుమానం ఏమి లేదు. చెప్పాల్సిన విషయాలు గట్టిగానే చెప్పారు. వీళ్ళు అర్థం చేసుకొని ఆడాలింక. సో, ఈ వీడియోలో నేను 2 అంశాలు చెప్పాలనుకుంటున్నాను. ఆ 2 అంశాలు స్కిప్ చేయకుండా చూడండి. మీకే అర్థమవుతుంది. దాని తర్వాత విన్న తర్వాత కామెంట్ చేయండి. సో, దానికంటే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి. సో, నా 6000 సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరకొచ్చేసాను. సో, ఇక అది కూడా నెరవేరుతుందని ఆశిస్తాను. ఇక నేను చెప్పే 2 అంశాలేంటంటే మొదటిది మొన్న బిగ్ బాస్ ఏం చెప్పాడు? మీ లవ్ స్టోరీలు చెప్పండి. చాలామంది సిగ్గుపడ్డారు. మేము చెప్పమన్నారు. కానీ బిగ్ బాస్ ఏమన్నాడు? ఖచ్చితంగా మీ ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పాల్సిందే అని చెప్పిన తర్వాత అందరూ చెప్పారు. సో, అందరూ చెప్పాలంటే ల్యాగ్ అవుతది. అవసరం లేదు. కొన్ని ఇంపార్టెంట్‌వి అంటే నేను పెట్టిన థంబ్‌నెయిల్‌కి కనెక్ట్‌గా ఉండేటివి మాత్రమే చెప్తా. సో, ముందు కా థంబ్‌నెయిల్‌లో ఇద్దరు ఫోటోలున్నాయి. మీరు చూసుంటారు. యష్మి అండ్ నిఖిల్. సో, ముందు యష్మిని గురించి చెప్తా. సో, యష్మి ఏం చెప్పిందంటే తన జీవితంలో మొదటిసారి యాంకర్‌గా ట్రై చేసేటప్పుడు ఒక అతనితో పరిచయం అయింది. సో, ఆ పరిచయం కాస్త నాకు స్నేహంగా మారి త్వరగా ఆహ్, ఏ ఏమంటారు రిలేషన్‌లో ఉన్నాం. కానీ ఆ తర్వాత నాకెందుకో నా పేరెంట్సే ముఖ్యం అనిపించింది. మా నాన్నే ముఖ్యం అనిపించింది. అందువల్ల నేను దాన్ని వదులుకున్నాను. నాకై నేనే వదులుకున్నాను. కానీ ఇప్పటికి గూడా అతను నాకు సజెషన్‌లు ఇస్తాడు, సలహాలు ఇస్తున్నాడు. సో, నా క్షేమమే కోరుకుంటున్నాడు. కానీ నాకు నా పేరెంట్స్ ముఖ్యం. నాకు మరొక జన్మంటూ ఉంటే నేను నిన్నే చేసుకుంటా అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. అంటే ఆ అమ్మాయిలో అతని మీద ప్రేమ ఉంది కానీ ఎందుకో పేరెంట్స్ వల్ల తను వెనకబడుతుందనేది అర్థమైంది. ఇక నిఖిల్, నిఖిల్ భారీ స్టేట్మెంటే ఇచ్చాడు. అదేంటి ఎవరిని గురించి అనేది చాలామంది ఏమనుకుంటారు అనేది లాస్ట్ చెప్తా. సో, మాది నియర్లీ 6 సంవత్సరాల రిలేషన్‌షిప్ మాది. తెలుగు ఇండస్ట్రీకొచ్చిన తర్వాత నాకు పరిచయం అయిన వాళ్ళలో తనే ఇక నా భార్య అని నేను నిశ్చయించుకున్నాను. సో, కష్టాలు, సుఖాలు అన్నీ కూడా పంచుకున్నాం. సో, ఎందుకో కొన్ని సందర్భాల్లో కొన్ని కోపతాపాల మధ్య విడిపోయాం. కానీ నాకెందుకో నా మనసైతే ఆగడం లేదు. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నా గానీ నాకు 24/7 తనే నా బ్రెయిన్‌లో తిరగతా ఉందన్నట్టు చెప్పాడు. తను ఎవరి గురించి చెప్తున్నారని ఇప్పటికే అర్థమై ఉంటది. నేను 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటొచ్చిన తర్వాత నేను నీ దగ్గరికి డైరెక్ట్‌గా వస్తాను. నువ్వు అవునన్నా, కాదన్నా, నువ్వు కొట్టినా, తిట్టినా, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసే వరకు నిన్ను వదిలిపెట్టను. అవసరమైతే లేపుకెళ్తా. ఇది స్టేట్మెంట్. నిజంగా చాలా నాకు మళ్ళీ నవ్వొచ్చింది ఆ స్టేట్మెంట్ చూడంగానే. లేపుకెళ్తా అనే డైలాగ్ మాత్రం చాలా బాగుందది. సో, ఇంతకీ ఎవరినన్నారు తెలుసా? అందరూ చాలామంది యష్మిని అనుకుంటారేమో. కానీ యష్మిని కాదు. కావ్య. సో, కావ్యని అతను లవ్ చేస్తున్నాడు. అదేవిధంగా బ్రేకప్ అయితే జరిగింది వాళ్ళిద్దరికీ. ఆహ్, ఆమె దీనికి ఫ్యామిలీ వీక్ కూడా రమ్మంటే కూడా ఆ అమ్మాయి నేను రానని చెప్పింది. సో, మొత్తానికి ఇతనికైతే ఆమె మీదే ఉంది. తనే నా భార్య అని నేను నిర్ణయించుకున్నాను. కానీ నిర్ణయించుకున్న తర్వాత కొన్ని ఆహ్, స కోపతాపాల మధ్య విడిపోవాల్సొచ్చిందనేసి చాలా బాధపడ్డాను నిజంగా. అంటే ఇప్పటికి గూడా కావ్యాన్ని మర్చిపోవడం లేదు నిఖిల్ అనేది అర్థమవుతుంది. సో, ఇక మూడో అంశం. 2 అని చెప్పు కానీ మూడోది. ఈ ముగ్గురు రాత్రి వచ్చిన పెట్టినోళ్ళు 6 మందిలో కూడా ముగ్గురిని కామన్‌గా ఫస్ట్ ప్లేస్‌లో పెట్టారు. వాళ్ళ ముగ్గురు ఎవరంటే నిఖిల్, అదేవిధంగా గౌతమ్, నబీల్. సో, ఎక్కువ మంది నిఖిల్, గౌతమ్‌నే పెట్టారు. నబీల్ కొద్దిమంది పెట్టారు. అమ్మాయిలకొస్తే ఒకే ఒక అమ్మాయిని మాత్రం పెట్టారు. అది కూడా శివాజీ గారు పెట్టారు, విష్ణుప్రియని. సో, విష్ణుప్రియని ఎందుకు పెట్టారా అనేది నేను క్లారిఫికేషన్ అయితే ఇవ్వను కానీ, నాకైతే తెలుసు ఎందుకు పెట్టాడనేది. అది నేను చెప్పకూడదు. ఎందుకంటే శివాజీ గారికి అది ఎక్కువ. దాన్ని నేను చెప్పకూడదు గానీ, అది ఎక్కువ అందువల్ల ఆ అమ్మాయినే పెట్టాడు. అందుకనే కోసమే అని అనుకుంటున్నా. సో, ఇక మంచి విషయాలేంటంటే ఈరోజు నామినేషన్స్ మాత్రం దుమ్ము రేగబోతున్నాయి.
సో పాత కంటెస్టెంట్లు వచ్చి నామినేషన్ చేస్తున్నారు. ఎవరెవరు రాబోతున్నారు? అసలు ఇది జరుగుతదా? లేదా? లేదా ఎంతమంది వస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు చెప్పే రీజన్స్ అంటే గతంలో జరిగిన రీజన్స్, ఇప్పుడు జరుగుతున్నటువంటి రీజన్స్ గురించి చెప్పి నామినేట్ చేస్తారా? ఒకవేళ చేస్తే వీళ్ళని ఏమి అనడానికి కూడా ఎందుకంటే ఈళ్ళు చేసి ఎళ్ళిపోతారు. సో చూద్దాం ఎవరెవరు వస్తున్నారనేది మరి కాసేపట్లో తెలుస్తుంది. సో వెంటనే నేను మీకు ఆ విషయాన్ని కూడా తెలియజేస్తా ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు నన్ను ఆదరించినందుకు మాత్రం నీకు శతకోటి వందనాలబ్బా! నిజంగా నేను చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.